జూబ్లీహిల్స్ ఎలక్షన్ అకస్మాత్తుగా కీలక మలుపు తిరిగింది. మనం అంతకు ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. జూబ్లీహిల్స్లో దాదాపుగా 45 నుంచి 50% మంది ఓటర్లు ముస్లింలు ఉన్నారు. అందుకని ఆ సీటు మాకు కావాలంటూ క్రిందటిసారి కూడా ఎంఐఎం అడ్డుపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కన్విన్స్ చేసింది 2 సార్లు కూడా. తద్వారా ఎంఐఎం అక్కడ పోటీ చేయకుండా ఆగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పటికి 7 మాకు ఫిక్స్ అయిన, ఇది కూడా అయితే కనుక 8 మాకు ఫిక్స్ అవుతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్తో దోస్తీగా ఉంది కాబట్టి, అందులో రేవంత్ రెడ్డి ఓవైసీలు బాగా స్నేహంగా ఉన్నారు కాబట్టి ఎంఐఎం అక్కడ కాంగ్రెస్కి మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేటటువంటి కోణంలో రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రేవంత్ తన మనిషిని ఎవరినన్నా అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానమే ఫైనల్ డెసిషన్ అన్నటువంటి పేరుతో గేమ్ నడిపేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. అందుకని అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన పెట్టేశారు. మిగతాది ఎవరో యాదవ్కి ఇస్తారన్నట్టు చర్చ ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే అంజనీ కుమార్ యాదవ్ అందుకని నాకియండో అని చెప్పి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇటు బీఆర్ఎస్ ఆల్రెడీ గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చేసింది, అనౌన్స్ చేసేసింది. బీజేపీ ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళ బ్రదర్కి ఏమైనా ఇస్తారో వజ్రనాథ్కి అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో అలీ ఖాన్, ఎవరైతే ముస్లిం నాయకుడైనటువంటి అమీర్ అలీ ఖాన్ తాజాగా కవితను కలిశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తను జాగృతి నుంచి ఏమైనా పోటీ చేస్తారా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఆమె గనక ఓకే అంటే పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి మాట వినబడుతుంది.